నమస్తే ప్రపంచంలో ఉన్న అమ్మలందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఒక ముచ్చట చెప్పుకోవాలి. ఇప్పుడు అమ్మ మనకేమన్నా అయితే మనకన్నా ముందు అమ్మనే ఏడుస్తుంది, కానీ మనం ఏడ్చినప్పుడు కూడా ఒక్కసారి ఖచ్చితంగా అమ్మని అవుతుంది. అది ఎప్పుడు మనం పుట్టినప్పుడు కదా. మరి అంత మంచి అమ్మకు ఒక్కరోజే అమ్మ రోజు అని చెప్పుడేంది, ఎప్పుడు అమ్మ రోజే కదా. కాకపోతే ఒక్క రోజు అంటూ స్పెషల్గా ఇచ్చారు కాబట్టి ఆ స్పెషల్ని మనం స్పెషల్ లెక్కనే చూడాలి. అందుకోసం ఇలా స్పెషల్గా మనతో మాట్లాడేందుకు ముగ్గురు అమ్మలు వచ్చారు. అంటే నా ఒక్కదాని తరపున కాదు, మీ పిల్లలందరి తరపున కూడా మీకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా ఇక్కడ ఉన్న అమ్మల్ని మనం పరిచయం చేసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే. నేను మిమ్మల్ని అమ్మ అనలేను, అక్కనే అంట. నాకన్నా పెద్ద పిల్లలు ఉన్నారు కానీ మీరేమో ఇట్లున్నారు. కానీ ఇలా అమ్మ రోజు కాబట్టి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. సనా అమ్మ. థ్యాంక్ యూ సావిత్రి అక్క. థ్యాంక్ యూ. నాకు అక్క అంటున్నావు, నేను నిన్న అమ్మ అంటే. మా అందరికి సావిత్రి అక్కే ఆల్వేస్. అంతే. అమ్మ నమస్తే. గట్టిగా చెప్పు. నమస్తే అమ్మ. మంచిగున్నావా? మంచిగున్నావా? ఏం తీయాలా? అమ్మల పండుగ. అందుకే నేను దోలుకొచ్చినాం. మీరు వేసుకుంటుంటాను ఎప్పుడన్నా అమ్మల పండుగ అంటే తెలుసా? తెలవదమ్మ. ఇయ్యాలని తెలుసా? చదువుకున్న వాళ్ళు ఇట్లా ఒక రోజు అని పెట్టిరు. మనం అందరం రోజు అమ్మల పండుగ వేసుకుంటాం కదా. మేడం మీరు టీచర్, కొంచెం భయం అవుతుంది ఏమనుకోకరు. ఏం సబ్జెక్ట్ చెప్తారు? లెక్కలు అవుతాను అనుకున్నారు. ఫిజికల్ డైరెక్టర్. అయితే ఏదో ఒకటి మనకు సంబంధం లేదు. ఆటలాడిస్తాం. ఆటలాడిస్తారు. పీటీ మేడం. పీటీ మేడం మీరు? పీడీ మేడం. పీటీ కాదు, పీఈటీ చేశాను. పీఈటీ నుంచి పీడీకి వచ్చాం. అవునా? మీరు పొద్దున్న నుంచి పోతారు కదా. ఎన్ని గంటలకు పోతారు? ఎర్లీ మార్నింగ్. ఆటలు అంటే పొద్దున్నే ఉంటాయి. 5 గంటలకి. 5 గంటలకి. 5 గంటల నుంచి మళ్ళీ ఎప్పుడు? 5 గంటల నుండి 6:30 వరకు పిల్లల్ని ఆడిస్తాం. 6:30 వరకు. 6:30 నుంచి 7:30 వరకు పిల్లలు వాళ్ళ పర్సనల్ టైం అంటే ఇంకా రెడీ అవడం పొద్దున. తర్వాత 7:30 నుంచి బ్రేక్ఫాస్ట్ చేస్తారు. 7 నుంచి 7:30, 8 వరకు. తర్వాత స్టడీ ఉంటుంది. సుశీంద్ర అంటే ఇప్పుడు మామూలుగా ఒక సబ్జెక్ట్ టీచర్ అనుకోండి, అంటే ఒక 1 అవర్ అని చెప్పేసి వెళ్ళిపోవచ్చు. వీళ్ళేమో పొద్దున్న లేపాలి, సాయంత్రం మళ్ళీ అందరిని ఎక్కడిదక్కడ చేసేసి పడుకోబెట్టి రావాలి. మరి మీ పిల్లలు ఎట్లా? ఇక మా పిల్లల్ని అట్లే ఇంట్లో ఎవరో ఒకరు ఉండాలి కంపల్సరిగా. చిన్నప్పుడు మా మదర్ ఉండేవాళ్ళు నాకు. మీ అమ్మ? మా అమ్మ మా అక్క చూసేవాళ్ళు నా పిల్లల్ని చిన్నప్పుడు. తను సిక్ అయిన తర్వాత హాస్టల్లో పెట్టాను. మీరు హాస్టల్లో ఉన్న పిల్లలకు సరి చెప్తూ మీ పిల్లల్ని హాస్టల్లో వేశారు? అవును. చిన్న పిల్లలు అప్పుడు. ఇంకా ఇప్పుడు పెద్దలు అయ్యారు కాబట్టి ఇప్పుడు కలిసి ఉంటున్నాం జస్ట్ ఈ లాస్ట్ ఇయర్ నుండి. అవునా? ఇప్పుడు పెద్దలు అయిపోయారు. ఇప్పుడు మిస్ అవ్వరా? మిస్ అవుతుంటాము కానీ తప్పదు. లైఫ్ జీవితం కదమ్మా, వెళ్ళాలి. వాళ్ళ లైఫ్ని తీసుకురావాలి, సెటిల్ చేయాలి అని అంటే నేను కష్టపడాలి. నాకు ఒక డౌట్. ఇప్పుడు టీచర్ అయితే అంటే బొమ్మలు దించేసేది, పాటలు చెప్పేది అయితే ఏ అమ్మని ఒప్పుకుంటుంది. మీరేమో వేరే టీచర్. మీ అమ్మ ఏమనలేదు ఆడపిల్లలకు గదేంది అని? మా అమ్మ చాలా ఎంకరేజ్ చేశారు నన్ను. నేను స్కూల్లో ఉన్నప్పుడు మంచిగా ఆటలాడాలి అంటే, అప్పుడు ఒక 40 years బ్యాక్ మేము అంటే స్కూల్లో ఉన్నప్పుడు ఇంత డెవలప్ లేదు అప్పుడు, చదివించడం ఎక్కువ. కానీ ఆ టైంలో కూడా అమ్మ చాలా అన్నమాట. చాలా అంటే ఊర్లో గ్రౌండ్లు ఉండేవి కావు కదా, ఆ రోడ్డు మీద పరిగెట్టడానికి నాతో కూడా వచ్చి కనిపించినంత. అంటే ఆడపిల్లని అని చూడలేదు, తను ఎంకరేజ్ చేసేది ఆటలకి కానీ దేనికైనా, చదువుకి. నేను కూడా హాస్టల్లోనే చదువుకున్నా. పెయిన్ నాకు తెలుసు ఎలా ఉంటుందో. పొద్దుగా 5కే లేపుతారు ఏం పోయినట్టు. సనామ్మ నువ్వు చెప్పాలా అసలు? అంటే ఆ రోజులలో పెళ్ళి అయిపోయిందంటే ఇక ఒక ఇంటికి ఇచ్చేసినాం, ఇక అప్పటిదాకా ఏమైనా చదువుకుంటూ ఉద్యోగం చేస్తుంది, లేకపోతే లేదు అనేది. కానీ టాలెంట్ ఉంటే ఇంటోళ్ళు మనల్ని పంపిస్తే ఏం చేయొచ్చు. ఇప్పుడు మీరున్నారు ఇక్కడ. పెళ్ళయిన తర్వాతే మీ లైఫ్ స్టార్ట్ అయింది కరెక్ట్ గా, అవునా? పెళ్ళైపోయి పిల్లలు పుట్టిన తర్వాత స్టార్ట్ అయింది. పిల్లలు కూడా? పిల్లలు పుట్టిన తర్వాత. పిల్లలు కూడా పుట్టేశారు. పిల్లలు పుట్టక ముందు నేను టీచర్స్ ట్రైనింగ్ చేస్తూ ఉన్నాను. యాక్చువల్లీ టీచర్స్ ట్రైనింగ్ చేయమని మా ఫాదర్ ఇన్ లా యాక్చువల్గా 10th ఇంటర్ ఉన్నప్పుడు మ్యారేజ్ అయిపోయింది. సో మా ఫాదర్ ఇన్ లా లేదు చదువుకోవాలి అనేసి ఓపెన్ యూనివర్సిటీ బీడ్ రాయించారు నా చేత. సో ఆ ప్రాసెస్లోనే పిల్లలు పుట్టడం, తర్వాత నేను టీచర్స్ ట్రైనింగ్ చేయడం ఇవన్నీ జరిగింది. దాని తర్వాత ఈ ఆఫర్స్ రావడం, ఈ మీడియా అంటే ఎంటర్ అవ్వడం అన్ని పిల్లలు పుట్టిన తర్వాతే స్టార్ట్ అయింది. మళ్ళీ అంటే అంటున్నాను కాదు, మీ ముస్లిం ఫ్యామిలీస్లో అసలు అమ్మాయిలు బుర్ఖా లేకుండా వస్తేనే ఒప్పుకోరు, చదివించడము పెద్ద నేరం లాగే చూస్తారు. అట్లాంటిది మీ అత్త, మీ మామ, మీ అమ్మ నాన్న అమ్మానే పిలుస్తారంట కదా?
అమ్మలాగానే. అవును, నాకు మా అత్త, నేను ఇప్పుడు అడిగితే మా అత్తగారి గురించి ఎక్కువ మాట్లాడతాను అమ్మ కన్నా. చెప్పాలి కదా మరి, అందరు అమ్మల గురించి మాట్లాడతాడు. అత్తమ్మని అమ్మలాగా చూసుకున్నారంటే ఎంత గ్రేట్. అమ్మే నాకు అంటే తనే మా అత్తే యాక్చువల్గా ఇన్స్పిరేషన్. అంటే ఇప్పుడు హూజ్ యువర్ రోల్ మోడల్ అని అడుగుతూ ఉంటారు కదా, మా అత్తగారి పేరే చెప్తాను నేను మా అమ్మ కన్నా. ఎందుకంటే మా అమ్మతో నా జర్నీ చాలా తక్కువ. అంటే ఆ 14 years మా అమ్మ ఉంది, ఎంకరేజ్ చేసింది. నేను క్లాసికల్ డాన్స్ కానీ, మ్యూజిక్ కానీ, స్పోర్ట్స్ కానీ, స్టడీస్లో అంత ఫాస్ట్గా ఉండేది అని టీచర్ ఉన్నారు పక్కన. ఏం కదా నేనున్నా మీకు సోపతి, మీరు భయపడ్డారు, మనం ఇద్దరం ఒకటే కేటగిరీ. కానీ స్పోర్ట్స్లో, డాన్స్లో, కల్చరల్ దీంట్లో అన్నిట్లో ఫస్ట్ ఉండేదాన్ని అనమాట. సో దాంట్లో అంతా ఎంకరేజ్ చేశారు. కానీ ఎర్లీ మ్యారేజ్ అయిన తర్వాత ఎవరు ఊహించరు, ఒక ఓల్డ్ సిటీలో ఒక వెరీ సొఫిస్టికేటెడ్, వెరీ అంటే ఇలాంటి ఫ్యామిలీలో, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఒక అమ్మాయి బయటికి వచ్చి, ఒక కోడలు బయటికి వచ్చి చేయడం అంటే కూతురు కూడా కాదు, అది చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కానీ వాళ్ళు నాకు ఫ్రీడమ్ ఇచ్చారు. ఫ్రీడమ్ అంటే వాళ్ళకి తెలుసు, అంటే షీఈస్ వెరీ అంబిషియస్, తన నా బ్యాక్గ్రౌండ్ తెలుసు, తను ఏదో చేయాలనుకుంటుంది, ఎంకరేజ్ చేస్తుంది అన్న ఒక ఫీలింగ్ మా ఫాదర్ ఇన్ లాకి ఎప్పుడు ఉండింది. హీ వాజ్ అన్ ఎస్ఐ అనమాట. సో మంచిగా చదువుకొని జాబ్ చేస్తే ఓకే, లెట్ అస్ ఎంకరేజ్, ఒక స్కూల్ అంటుంది కదా, ఏదో చేస్తానంటుంది అని మెల్లిగా స్టార్ట్ చేశారు ఆయన ఎంకరేజ్ చేయడం. సో అది నాకు తెలియకుండానే అలా కలిసి వచ్చింది అన్నీ. సో అలా మా అత్తగారు తోడు లేకపోతే ఈరోజు ఈ స్టేజ్లో కూడా ఉండేదాన్ని కాదు నేను. సనా ఇట్లా టీం ఉండేది ఉండేదాన్ని కాదు కదా. ప్రతిదీ ఫ్రమ్ అంటే మీకు పెళ్ళి అయిపోగానే ప్రపంచం అంటే ఏందో పర్ఫెక్ట్గా చెప్పింది మీ అత్తమ్మే అనుకుంటున్నాను నేను. అంటే ప్రపంచం అని కాదు, కానీ నాకు సపోర్ట్ మాత్రం ఉండింది. నా ప్రపంచం ఆ లోకమే కదా. మ్యారేజ్ అయిపోయింది, ఆ పిల్లలు, ఇంకా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా అత్తగారికే 12 members పిల్లలు. సో 12 మంది అనమాట. నేను పిల్లలు అనమాట. అంతా మా అమ్మ కాదు, మా అత్తగారికి. అదే అంటే మీ ఆయన ఎన్నో నంబర్? ఫస్ట్ నంబర్ 1. మీరు పెద్దోళ్ళు. అమ్మో, ఇంటికి పెద్ద కోడల్ని చూడండి, వాళ్ళు ఏం చేపిస్తున్నారు అని నలుగురు మాట్లాడలేరా? మరి మాట్లాడారు. అవన్నీ నా వరకు తీసుకురాలేదు. అక్కడ మీకు ఇష్టమైతే మీరు కూడా పంపించుకోండి, చేయించుకోండి. లేకపోతే నా కూడా లేదు అనేది మీరు. అత్త నువ్వు గ్రేట్ అసలు అంటారా అసలు ఎవరన్నా? అంటే తన సపోర్ట్ లేనిది ఏమీ లేదు యాక్చువల్గా. 100% ఇంకా అంటే తను ఇంటి బాధ్యతలు చూసుకుంటూ, అంటే అంతమంది పిల్లలకి పొద్దున వండి పెట్టి నాతో పాటు షూటింగ్కి వచ్చేది, నాతో పాటు ఈవెన్ నేను చదువుకునేటప్పుడు నాతో పాటు కాలేజ్కి వచ్చేది, కింద కూర్చునేది. నేను క్లాసెస్కి వెళ్తే 3 o'clock వరకు అయిపోయే వరకు క్లాసెస్ కింద కూర్చునేది, లంచ్లో వచ్చి నేను భోజనం చేసి వెళ్ళిపోవడం. సో అలా తను నాతో ట్రావెల్ చేసింది. సో తన సపోర్ట్ లేనిది నథింగ్ యాక్చువల్లీ. అమ్మో అత్తమ్మ, మీకు నా తరపున నమస్తే, అమ్మలాగా చూసుకున్నందుకు. అమ్మా, నీకు ఎంతమంది పిల్లలు? నాకు 3 కొడుకులు, 1 బిడ్డ. 3 కొడుకులు, 1 బిడ్డ. కొడుకు పెద్దోళ్ళ, బిడ్డ పెద్దదా? బిడ్డ పెద్ద అందరికన్నా. మరి వీళ్ళంటే మేడం వాళ్ళ అమ్మ కొంచెం చదువుకుంది కాబట్టి చదివించింది, అమ్మోళ్ళ అమ్మ కొంచెం ప్రపంచం తెలుసు కాబట్టి ఆమెకి ఏది ఇష్టమో అది చేపించేసింది. మరి నీకేం తెలియదు కదా, ఏం చదువులు చదివిపియాలో లేకపోతే ఏడు ఉంచాలి, ఇవన్నీ తెలియదు కదా నీకు. నీ పిల్లల్ని చదివించుకోమని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలే. మా ఆయన నేను ఇంత కష్టపడతానా, జీతం ఉన్నా, నేను ఇంత జీతం ఉండి నేను ఇంత కష్టపడతానా, నా పిల్లలు చదివియాలి అని చదివించండు. జీతం అంటే ఏం పని చేసింది అమ్మ? జీతం అంటే పొలం పనులు, నాగలు దున్నేది, గొర్రె దోలేది, దంతలు దోలేది తోటలల్లా, అట్లా పని చేసేది జీతం ఉండి. ఇక మళ్ళీ తర్వాత కుప్పలలకు మేస్త్రి అయిండు ఆయన. మేస్త్రి పని చేసి ఇక మా కొడుకుల చదివియాలి, మంచిగా చదువుకోవాలని బాగా కష్టపడతాను నేను, మా కొడుకుల చదివియాలని చదివించండు. ఖమ్మం దోలిండు, హాస్టల్కి దోలిండు. హాస్టల్నే పెద్ద అయ్యారు నా కొడుకులు. అప్పుడు ఏం లేదు మాకు, బాగా కష్టపడి బాగా ఇట్లా జీతం ఉండి ఇక ఆయన నేను ఇక ఇట్లా నాట్లకు పోయేది, కోతలకు పోయేది, మళ్ళీ వచ్చి సద్దకానికి దంచి ఇక రేత్రి సద్దలు కొట్టేది, ఒకనాడు ఒడ్లు దంచి ఉండేది. ఇక అట్లా బాగా కష్టపడి అట్లా చేసి. నీ గురించి ఇలా తెలియదు కదా, ఇలా నేను చెప్పనా, వాళ్ళు ఒక ఇంట్లో వాచ్మెన్ లాగా చేస్తూ 3 మగపిల్లల్ని అంటే ఒక టాప్ యూనివర్సిటీలో చదివించింది. నువ్వు అంటే నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఎవరైనా మీ దోస్తులు కానీ మీ ఆడకట్టోలు కానీ చదువుకున్నట్టు గుర్తుందా నీకేమన్నా? ఉన్నది. ఉన్నారా? నన్ను కూడా వాడికి దోలితే అటుకింది కూర్చొని. అయ్యో, నువ్వు కూడా మా పార్టీనా? నిన్ను కూడా స్కూల్కి తోలేదు అయితే? పోలేవు. నువ్వు అటు కింద కూర్చొని ఇటు తొంగి చూసేది, వాళ్ళు వచ్చి దేవులాడిపోయేది. దొరకకపోయేదానివి, వాళ్ళు పోయినాక కిందకి దిగుతుంటే మా అమ్మ ఇట్లా నాట్లకు పోయేది, వాళ్ళు పట్టుకుపోయి ఆమె తీసుకుపోయి కొట్టరి అన్న చేయరని అనేది. పోకపోయేదానివి.
పోకపోయేదాన్ని. ఇక మా పిల్లలు మా దోస్తులు వచ్చి పట్టుకపోవాలంటే అక్కడ దొరకపోయేది. అటు కింద కూర్చొని ఇట్లా తొంగి చూసేది నేను. అది పోయినాక కిందికి దిగుతుంటా. కిందికి మరి మీ అమ్మ వచ్చినాక ఇవాళ స్కూల్ పోయినావా, ఈ స్కూల్లో టీచర్లు ఏం చెప్పారంటే అడగకపోతుండేనా? ఏటన్నా ఉరికేది, దొరకకుండా కొట్టేది ఇంటికి వచ్చినాక. అయ్యో సుష్ణ, నువ్వు చదువుకోకున్నా కానీ నీ పిల్లల్ని కష్టపడి మస్తు చదివించినావుగా. చదివించినావు. నా బిడ్డ 6 చదివింది. మరి మీ బిడ్డ ఎందుకు చదువుకోలేదు? ఇక ఆమె నేను ఇక్కడ నల్గొండ దోలుతానంటే నేను పోను అక్కడ చదువుకోను అన్నది. చిన్నపిల్లని అక్కడికి ఒక్కదాన్ని ఉండను. సద్దొంగలు ఉన్నారు ఇద్దరు, ఒక ముగ్గురు మంచిది, ఇద్దరు సద్దొంగలు ఉన్నారు. ఇద్దరు చదివారు, ముగ్గురు అట్లా అయ్యారు. ఇక ఇప్పుడు మంచిగా పని చేసుకుంటారు అనుకున్నావా? నా కొడుకులు నేను ఇట్లా చదివిస్తా, వాళ్ళు ఏమన్నా సరే వాళ్ళు ఎప్పటికన్నా ఉద్యోగం చేస్తారని అనుకున్నావా? అనుకున్నావా? ఇప్పుడు హాస్టల్ అన్నావు కదమ్మా, హాస్టల్ అంటే అమ్మాయిలు కూడా ఉంటారు. అమ్మాయిలది మరి మొత్తం అమ్మాయిల దానికి? అమ్మాయిల దానికి. నేను అమ్మాయిల దానికి కూడా చేశాను. అదే అంటే 2 రెసిడెన్షియల్ వేరు వేరుగా ఉంటాయి కదా. ఒకటి మన స్టేట్ లో ఒకటి కో ఎడ్యుకేషన్ ఉండింది, ఐఐటి కోచింగ్, అంటే ఓన్లీ ఇంటర్మీడియట్ బాయ్స్ గర్ల్స్. అంటే చాలా డిఫికల్ట్ ఆ ఏజ్ అనేది, చాలా తెలియని ఎంత మిడిమిడి జ్ఞానం. అప్పుడు వాళ్ళు చాలా అప్పుడు వాళ్ళది ఎలా ఉంటుందంటే మేము పెద్దోళ్ళం అయిపోయినాం అన్నట్టు, మేము చాలా తెలియకలాలు, అంటే మా నిర్ణయాలన్నీ రైట్, మేము వెళ్ళే దారి రైట్, అట్లా ఉంటుంది. ఆ టైంలో తెలియని ఒక అట్రాక్షన్స్కి ఇదైతా ఉంటారు. అట్లా నేను ఒక 5-6 years కో ఎడ్యుకేషన్, అంటే బాయ్స్ గర్ల్స్ కలిసి ఉన్న దగ్గర చూసిన. మళ్ళీ నా టైమ్స్ అన్నీ ఆడ్ అవర్స్ కదా, మార్నింగ్ ఈవినింగ్ ఎక్కువ ఉంటాం మేము. అదొక పెద్ద ఎక్స్పీరియన్స్ నాకు, అంటే అది కంట్రోల్ చేయడం. ఆ ఏజ్ లోకి వచ్చేసరికి వాళ్ళు చెప్పిందే రైట్, మేమే రైట్ అని అనుకుంటారు. మళ్ళీ టైంలో వాళ్ళని మోల్డ్ చేయాలి మనం. వాళ్ళు ఏదైతే రైట్ అనుకొని రాంగ్ అయిపోతూ ఉంటారో అది కాదు ఇది అని మనం వాళ్ళలోకి వెళ్ళి వాళ్ళని మనలోకి తెచ్చుకున్నప్పుడు ఇంకా వెనక్కి చూసే పరిస్థితి ఉండదు, వాళ్ళకి వెళ్ళిపోతారు ఎక్కడికో. మేము పిల్లల్ని ఏమన్నా అన్నా కానీ అది మా పిల్లల్లాగా తీసుకొని మేము అంటాం తప్పితే ఏదో వాళ్ళను రాక్షస ఆనందం పొందడానికి కాదు అని ఆ టీచర్ చెప్పింది, అంతే కదా. రైట్, ఇప్పుడు రైట్ రైట్ అన్నట్టుంది. 1 వేలో 2 ways లో కూడా అంటే ఇబ్బంది పెట్టాం కదా మనము. సనామ్మ, నువ్వు చెప్పాలా నీ పిల్లల్ని కూడా అంటే నీ రంగంలోకే తీసుకొచ్చినావు మీ అబ్బాయిని? అబ్బాయి అవును వచ్చాడు, అంటే నేనేం తీసుకురాలేదు, వాడే వచ్చేసాడు. కానీ పైసలు అయితే నువ్వే ఇచ్చినావుగా, నీ పైసలేగా. లేదు, ఫస్ట్ లో ఇనిషియల్ స్టేజ్ లోనే నేను సపోర్ట్ చేశాను, దాని తర్వాత అంత వాడిదే. వాడి కష్టం, వాడి కాన్ఫిడెన్స్, వాడి హార్డ్ వర్క్, అంతే, నాదేం లేదు. అంటే నేను ఇక్కడ మన ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలో ఏమైనా నలుగురు మాట్లాడి ఫస్ట్ వాడు చేసిన ప్రాజెక్ట్లో నేను డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్ పెట్టాను, వాడికి ఎంకరేజ్ చేశాను. ఎక్కడ నా పేరు కూడా వాడు చెప్పుకోలేదు అసలు. లేదు, మీరు చెప్పొద్దు అన్నారా? ఆయననే చెప్పలేదు. లేదు, వాడే నేను చెప్పుకోను, నాది నేను సంపాదించుకోవాలి, నాది నేను చేయాలని ట్రై చేశాడు. సో అలా ఇక్కడ చేశాడు. అలాగే వాడు ఈరోజు చెన్నైకి వెళ్ళి చేయడానికి కూడా, అక్కడికి కూడా వాడికి అంటే ఇక్కడ నుంచి బడ్జెట్స్ కానీ, వాడికి ఇంకా లాంగ్వేజెస్ చేయాలి, ఇంకా అంటే సౌత్లో మొత్తం చేయాలని కోరిక అనమాట. సో అక్కడికి వెళ్ళగానే అని సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి. సో అలా వాడికి పేరు వచ్చింది. ఇంకా సో అంతా మీ ప్రొడక్షన్లోనే మీరు యాక్ట్ చేస్తున్నారు? నా ప్రొడక్షన్ నేను చేశాను, అవును చేశాను. అంటే కొడుకు చేస్తే ఇప్పుడు కొడుకు మమ్మీ చేత పని చేయించుకుంటుండ అనమాట. కానీ ఒక అమ్మగా భయం వేసిందా, నా కొడుకు భవిష్యత్తు ఏంది ఇటు వస్తే అంది అని? లేదు, నేను వాడు మెంటల్గా ప్రిపేర్ చేసి పంపించాను. చూడు, నువ్వు చూస్ చేసిన వే ఇది వెరీ టఫ్ వే. అంటే ఇప్పుడు నువ్వు నన్ను చూసి యు ఆర్ సీయింగ్ ఓన్లీ 1 side ఆఫ్ మీ, దాని వెనకాల ఏం జరుగుతుంది, ఏం లేదు, హౌ మచ్ హార్డ్ వర్క్ ఉంది అనేది కాదు. ఈ వే ఈజ్ నాట్ క్లియర్, అంటే క్లియర్గా ఉన్న స్మూత్గా వెళ్ళిపోయే వే కాదు, అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి. నువ్వు మెంటల్గా ప్రిపేర్ అయ్యి రేపు నేను ఫెయిల్ అయిపోయినా పర్వాలేదు, నేను తిరిగి వచ్చి ఏదైనా చేసుకుంటానని మెంటల్గా ఫిక్స్ అయితే రా. ఏదన్నా మెమరబుల్ మూమెంట్ ఉందా మీ అబ్బాయికి మీకు బాగా? అంటే ఫస్ట్ టైం మేమిద్దరం కలిసి ఒక షార్ట్ చేసామన్నమాట సీరియల్కి, వాడి సీరియల్లో. సో మా ఓన్ బ్యానర్లో వాడితో యాక్ట్ చేయడం అంటే ఫేస్ టు ఫేస్, అది చాలా ఫన్నీగా అనిపించింది. అయ్యో, నేను ఎమోషనల్గా అనిపించింది అంటదేమో అనుకున్నా, ఫన్నీగా అనిపించింది. ఎందుకు? నేను అవుతూనే ఉన్నాను, ఒక 10 takes అయిపోయాయి. నేను రెడీ మమ్మీ అంటే రెడీ ప్లీజ్ అంటున్నాడు, గుడ్లో అనమాట షార్ట్ అది. నాకు నవ్వు వచ్చేస్తుంది వాడు చూడగానే. అంటే వాడు చూసి యాక్ట్ చేయాలంటే ఫస్ట్ టైం కదా, నాకేంటో తెలియని నవ్వు వచ్చేస్తుంది. వాడు ఇంకా కొంచెం సీరియస్ అయిపోయాడు. మామ్, ఇట్స్ 10 takes, ఐ థింక్ ఎవ్రీబడి ఆర్ లుకింగ్ అట్ అస్, లెట్స్ డూ ఇట్ ఫాస్ట్ అన్నాడు. ఐ సెడ్ ఓకే అనేసి సో ఇమీడియట్గా చేశాను. సో దట్ వాజ్ అ వెరీ, అంటే నాట్ ఎమోషనల్, ఒక తెలియని ఆనందం కదా. ఓకే సరే, ఓకే వీడు నాకు చెప్తున్నాడు ఈరోజు.
గర్వంతో ఉన్న ఆనందం అంతేనా? అంతే. మరి మీ కూతురు కూడా అప్పుడు ఇండస్ట్రీకి వచ్చేది కానీ రాలేదు అని అన్నారు, ఎందుకు మీరు వద్దన్నారా? లేదంటే తనకి ఏంటంటే 10th ఉన్నప్పటి నుంచి ఆఫర్స్ వస్తూ ఉన్నాయి. అప్పుడు మేము అసలు మెంటల్గా ప్రిపేర్ అవ్వలేదు. ఒక అవార్డ్ ఫంక్షన్కి వచ్చింది నాతో పాటు. అప్పుడు అందరు మీడియా యాజ్ యూజువల్ చాలా హైప్ చేశారు, తన ఇండస్ట్రీకి వచ్చేస్తుందని. సో ఆ టైంలో నేను తనని అడిగితే ఇట్లా అనుకుంటున్నారు అందరు, క్యాజువల్గా మాట్లాడుకుంటాం కదా. సో అరే నైనే మైనే కడితే సోబంది అనమాట. చిన్నది కదా, తనకు తెలియదు. వెన్ షీ ఇంటర్ అయిపోయిన తర్వాత తనకి ఇంట్రెస్ట్ వచ్చింది. తనకి ఇంట్రెస్ట్ వచ్చి చేద్దాము, విల్ డూ అనేసి చెప్పింది. నేను తనకు ప్రిపేర్ చేశాను, చూడు 1-2 ట్రై చేద్దాం, హిట్ అయితే ఓకే, ఇఫ్ యూ వాంట్ టు డూ దెన్ అదర్వైజ్ విల్ యూ. అంటే మేము ఏది సొంతంగా ట్రై చేసి తిన్ని స్టార్ చేయాలని కానీ హీరోయిన్ చేయాలని జరగలేదు. తను అనుకున్న ఈ ప్రాసెస్లో ఈ 4-5 yearsలో తనకు వచ్చి ఓకే అనుకున్నప్పుడు తనకు వచ్చిన ఆఫర్స్ కరెక్ట్గా రాలేదు. ఆ టైంకి ఆఫర్స్ కరెక్ట్గా రాలేదు, కొన్ని తను ఓకే అనుకుని సెట్ అవ్వలేదు, ఏదో ఒక కారణం వల్ల మిస్ అవుతూ ఉంది అన్నమాట. నేను అప్పుడు అర్థం చేసుకున్నాను ఇది సెట్ అయ్యేది కాదు. అమ్మ లెక్కన ఆలోచించింది అనమాట. మగపిల్లగాడు ఆడు కొంచెం పెరుగుతాడండి, ఆన్ని కాపాడాల్సిన అవసరం లేదు, కానీ కూతురు అనేసరికి అత్తగారు భర్త పిల్లలు ఎంత దూరం దాకా ఆలోచించాను. కరెక్ట్. మీకంటే చిన్నోళ్ళకి కూడా మీరు ముందే అమ్మాయి పేరు సినిమాలలో సీరియళ్లలో. ఇప్పుడు అంతే బాధ్యతగా మీ అమ్మాయిని వేరే ఇంటికి అప్పచెప్పేసిండ్రు, ఏమనిపించింది? అంటే నాకు మా అబ్బాయికి నాకు మా ఫ్యామిలీలో మా హస్బెండ్ ఓకే కొంచెం ఇదిగా ఉంటాం, కానీ మేము ముగ్గురం మాత్రం చాలా ఫ్రెండ్లీ నేచర్ అనమాట. సో సడన్గా నాకు ఫ్రెండ్ కూడా ఎవరంటే మేము షాపింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నా కూతురే నాకు తోడు. ఎక్కడికి వెళ్ళినా మేము ఒక ఫ్రెండ్స్ అనమాట అంతే. అసలు వెళ్తే ఇంకా రచ్చ చేసేస్తాం ముగ్గురం వెళ్తే. ఇంకా అలాంటి సడన్గా దీనికి ఒక బాధ్యతకు పెళ్లి చేయాలా వెళ్ళిపోతుందంటే ఒక తెలియని ఫీలింగ్. అంటే ఫస్ట్ టైం ఒక మదర్లీనెస్, నేను మదర్ కదా. ఇప్పుడు నిజ జీవితంలో పాత్ర వచ్చింది అప్పచెప్పాల్సిన పాత్ర. సో అయ్యింది, చేసాము. కానీ ఆ చేసిన తర్వాత ఒక 6-7 months పట్టింది నాకు అడ్జస్ట్ అవ్వడానికి. చాలా ఎమోషనల్ అయ్యారా? బాగా ఎమోషన్ అయ్యాను, చాలా ఎమోషన్ అయ్యాను. ఎప్పుడు బాగా గుర్తుకొచ్చింది మీ అమ్మాయి అక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత, అయ్యో నా కూతురు ఉంటే ఇప్పుడు ఉంటే బాగుండేది అని? ప్రతి అడుగు అంటే ఏదైనా చెప్తున్నాను కదా, మార్నింగ్ నుంచి షీ వాజ్ ఇన్ ఫ్యాషన్ డిజైన్, నా డ్రెస్సెస్ కానీ స్టైలింగ్ కానీ అన్ని తనే చూసి సెట్ చేస్తుంది. అందుకే ఇంత అందంగా ఉన్నారు. అమ్మయ్య ఇది అన్నట్టు సీక్రెట్, మమ్మీలు అందంగా ఉండాలంటే కూతురు పని చేయాలి మమ్మీల కోసం. సో అన్నీ తను చూసుకునేది. ఇప్పుడు ఒక సినిమాకి వెళ్ళాలన్నా తను తీసుకుని వెళ్ళిపోతా, షాపింగ్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా, అవుట్డోర్ షూటింగ్ ఉన్న తన్ని ఏదైనా మంచి ప్లేస్ అయితే తను తీసేసుకొని వెళ్ళిపోవడం అనమాట. సో అలా మేము అలాంటి టైం స్పెండ్ చేసేది. సో ప్రతి అడుగు పొద్దున్న లేసిన దగ్గర నుంచి అది చాలా అల్లరి చేసేది ఇంట్లో. అంటే అసలు సాంగ్స్ పెట్టేసి డాన్స్ చేసేసి అసలు లొల్లి అంటే లొల్లి అనమాట. అసలు అలాంటి సడన్గా ఒక కామ్నెస్ వచ్చేసింది ఇంట్లో. అందరు సైలెంట్ అయిపోయారు, ఎవరి దారిలో వాళ్ళు ఉన్నారు, ఎవరి ప్లేస్లో వాళ్ళు ఉన్నారు. ఆ అల్లరి లేదు, ఏదో చేద్దామా ఈరోజు అని ఒక ఎక్సైట్మెంట్ లేదు, ఎవరి దారిలో వాళ్ళు. అంటే ఒక క్వైట్నెస్ వచ్చేసింది సడన్గా ఇంట్లో. సో ప్రతి సెకండ్ నేనే కాదు ఇంట్లో అందరు మిస్ అవుతూనే ఉన్నాను ఇప్పటికీ. అంటే అదే అంటారు ఢిల్లీకి రాజైన తల్లి కొడుకే అని, ఎటుపోయినా మన పిల్లలు ఇంత పిల్లలాగానే కనిపిస్తారు కదా. అవునా? మీరు పిల్లలు లెక్క చేసిన బాగా అల్లరేమన్నా గుర్తుందా? మీ అమ్మని మీరు సతాయించింది? చాలా చేశాను. లిస్టే ఉందా? ఒకటి చెప్పండి. మా ఇంటి పక్కన మేము నైట్ అవుట్ స్టడీస్కి కూర్చునే వాళ్ళం అనమాట. మా ఇంటి పక్కన ఇంకొక బ్యాచ్ కూడా అక్కడ స్టడీస్ కూర్చునే వాళ్ళు. సో వాళ్ళకి మాకెందుకు ఆ బ్యాచ్కి మా ఫ్రెండ్స్ బ్యాచ్ పడదు. గ్యాంగులు అంటే అంతే. సో ఏదో గొడవలు అయ్యేది అనమాట, ఏదో స్టడీస్ విషయంలో, ఆ విషయంలో, ఈ విషయంలో. సో మా బ్యాచ్లో ఒక అబ్బాయి శ్రీధర్ అని వాడు చాలా అల్లరి చేసేవాడు అనమాట. వాడు వెళ్ళి వాళ్ళ ఇంట్లో అప్పుడు వాటర్ అన్ని డ్రమ్స్లో నింపి పెట్టేవాళ్ళు. సో ఆ వాటర్లో మొత్తం అక్కడ బూడిద ఉందా తీసుకెళ్ళి కలిపేసి అలాంటి చిన్న చిన్న అల్లర్లు చాలా చేసాం. తర్వాత పడ్డాయి చేతుల చెంపల. డాడీ కొట్టారు, అమ్మ కన్నా. డాడీ కొట్టారా? అమ్మ కొట్టలేదా? అమ్మ కొట్టలేదు. చిన్న పిల్లలతో కదా, పిల్లలు అన్నాకనే తప్పులు చేస్తారు. అమ్మ నువ్వు చెప్పు, నీ కొడుకులకు పెళ్లిళ్ళు చేసినావా? బిడ్డకు అయింది, బిడ్డకి 2 కొడుకులు. బిడ్డకు కొడుకులకు? కొడుకు ఒక బిడ్డ, కొడుకు ఆయనకు పెళ్లి చేసిన. ఇప్పుడు నువ్వేం చదువుకోలేవు కదా, వాళ్ళు ఏం చదువుకుంటారో నీకు తెలియదు, ఏం ఉద్యోగాలు చేస్తున్నారో నీకు తెలియదు కదా. ఎప్పుడన్నా అడుగుతావా మీరేం పని చేస్తున్నారా నాన్న, మీరు ఎట్లా చదువుకున్నారా నాన్న, మీకు చదివింది అర్థమవుతుందని అడుగుతుంటావా నువ్వు? అడుగుతా. నేను అడుగుతావా? ఎవరిని అడుగుతావు? చిన్న ఆయన అడుగుతావా, నడిపైన అడుగుతావు? చిన్న ఆయన అడుగుతా, అశోకుని కూడా అడుగుతా. వాళ్ళు ఇష్టం నీకు? ఇట్లా అడుగుతా కొడతారు అమ్మలు. ఏమంటారు, అందరు ఇష్టం అంటారు కానీ చిన్నోళ్ళ మీద ఎక్క ప్రేమ ఉంటది. అందుకే అశోక్ కూడా అట్నే అంటాడు. చిన్నోడు సురేష్ వస్తే నువ్వు తలకాయని వస్తుందంటే ఇక కాళ్ళు ఒత్తుతావు, తలకాయ ఒత్తుతావు, నాకెందుకు వస్తావు, నా మీద ప్రేమ లేదా?
ఇది మీరు కూడా ఉండొచ్చు, మీకు కూడా అనిపించింది ఎప్పుడన్నా? చెప్పిన కానీ అందరు కొడుకులు ముగ్గురు కొడుకులు సమానమే. మరి చిన్న కొడుకు ఎందుకు వత్తుతున్నావు అమ్మ కాళ్ళు? ఆయన ఊరిక తలకాని వస్తుంది అంటాడు, ఇక ఊరిక నిలబడి చేస్తాడు కదా, ఇక అట్లా అంటాడు ఇక ఆయన. మరి అప్పుడు నువ్వు ఇంత చిన్నగా జాబ్ అంటే జీతం వండుకుంటే పని చేసినావు కదా, చిన్నగా ఉన్నప్పుడు పిల్లలకి తెలియదు, పక్కోళ్ళు ఏదన్నా కొనుక్కుంటే మాకు అంటే నేను కూడా ఉన్నా కదా, నేను కూడా చిన్నపిల్లనప్పుడు మా అమ్మ నాకు ఏమైనా కొనియకపోతే ఎందుకు మా అమ్మ కొనిస్తలేదు, వాళ్ళు మా దోస్తులు ఏమో కొనుక్కున్నారు అని మేము ఇంటికి వచ్చి ఏడ్చేది. నీ పిల్లలు అట్లా ఏడ్చేది ఎప్పుడన్నా? ఏడ్చేది అమ్మ, ఆశకరే కొని అది ఏదన్నా కొని అని ఏడ్చేది, ఇక బట్టలు గిట్ల కొని అని ఏడ్చేది. ఏడితే కొంచెం అప్పుడు మామూలుగా ఉన్నాం, ఏం లేదు, జీతం ఉండి ఇట్లా కూలినాలు చేసి ఇక సద్దకంకి దంచి మా పొత్తుల మా అత్తతో ఉన్నప్పుడు 4 కిలోల సద్దలు కొడితే అసలు పాలు వచ్చేటానికి నాకు అన్నం దొరకకపోయేది. అటునే ఇట్లా బాగా బిగ్గర బట్ట చుట్టుకొని వెళ్ళిపోయి సనా దూరం పోయేది, నాట్లకు కోతలకు అట్లా పోయేది. ఇక ఇట్లా మేము పిల్లలు కానీ ఏరు పడ్డాక కొంచెం ఈయన జీతం ఉండి మంచిగా ఒక దారికి వచ్చినాం. ఇక ఎట్లా చేసుకో ఏం చెప్పి ఒప్పిస్తుంటే నాన్న మనకు అన్ని పైసలు లేవు అని ఎట్లనే చెప్పి ఒప్పిస్తుంటే ఎట్లా ఒప్పిస్తుంటే? ఇక ఎట్లా పైసలు లేవు అని అంటే ఇక చిన్నగా ఈయనకు తెలకుండా గాజలలో ఒడ్లు పోసేది, ఆ మెత్తి తీసి పెండ మెత్తి వేసేది, ఒడ్లు తీసి చిన్నగా పోయి ఇక కొనుక్కోమంటే కొనుక్కునేది, ఇచ్చేదాన్ని. ఇచ్చేదాన్ని లేవని చెప్పి నేను సిరికించి ఇచ్చేదాన్ని. అయ్యో అమ్మ, అన్నం వెళ్ళకపోయేది, బువ్వ కలగపోయేది అస్సలు వాళ్ళకి. ఇక కంట్రోల్ బియ్యం ఎప్పుడన్నా వస్తే ఆ బియ్యం వండుకొని ఇంత తిని ఇక నా భార్య ఇట్లా పిల్ల తల్లి కదా ఇట్లా ఉందని నాకేమవుతుంది కడుపులో వస్తుంది అట్లా అని చేసి అట్లా ఉంచేది. నేను చాటంగా బియ్యం తీసుకుపోయి మా ఆయనకు తెలకుండా కొంటపోయి ఇచ్చి వచ్చేది మా పెద్ద కొడుకు. ఈ కొడుకు అలా పిల్లం పొట్టుతో ఉన్నదని ఆయన తినకుండా ఆమెకు పెట్టేది. ఇక నీకు ఇంత తిని నాకు కడుపులో నొత్తంది, ఇక నువ్వు తినని, ఇక అన్నం లేదు కదా, ఇక అట్లా 2 సంవత్సరాల దాకా 3 సంవత్సరాలు అలా తీసారు. ఇక అట్లా అందరు పంపించేస్తే ఎటు పోతుంటే పిల్లల్ని పట్టుకొని నేను ఎటు పోతుంటే ఆడిన పనికే పోయేది, కూలి పనికే. మీ అమ్మోళ్ళ ఇంటికి పోకపోతుంటే ఇక అమ్మోళ్ళ ఇంటికి ఎప్పుడో సరిపోయేది, పిల్లలు చిన్న పిల్లలు వేసుకుని మళ్ళీ అయినా జీతం ఉన్నాడు మళ్ళీ ఎవరు ఉండి పెడతారు అన్నట్లుగా ఇట్లా మార్చేదాన్ని. ఎప్పుడన్నా మాకు కూడా పైసలు ఉంటే బాగుండదు, నా పిల్లల్ని మంచిగా చూసుకుంటాను అర్థనే ఉండేది, ఆడుకుంటుంటాం. ఇక ఇట్లా ఈయనని మళ్ళీ ఆడిన పని పోతే ఒకనాడు రాత్రి రాడు, రేత్రి రాకుంటుంటాడు. మళ్ళా ఈయన కూడా బాగా కష్టపడ్డాడు, అశోక్ వాళ్ళ నాన్న కష్టపడి బాగా పనిచేసి ఇట్లా ఆడిన పనికి పోయి ఇట్లా ఒక ఆయన కింద జీతం ఉండటం, ఇట్లా మేస్త్రి పని చేయటం బాగానే కష్టపడి చేసి నా కొడుకులో చదివించుకోవాలని వీళ్ళని చదివించండు. నేను కూడా డబ్బులు ఎక్కువ అయిపోయింది ఇంట్లో లేక చదివించడే చాలా ఎక్కువ కదా, అట్లా తిని అట్లా వచ్చినప్పుడు కూడా తండ్రి ఛార్జీలకు ఎక్కువ అయిపోయింది, ఏడుచుకుంటూ వచ్చేది అశోక్. తెలకుంటా అమ్మ అమ్మని నాన్నకు తెలకుంటా అమ్మిస్తే అమ్మకు తెలకుంటా నాన్న 2-3 రోజులు ఉండేది వచ్చి. ఇప్పుడు మా అల్లుడు మంచిగా కంపెనీలో పని చేస్తాడు. అప్పుడు నువ్వు కష్టం అనుకోక చేసినావు, ఇప్పుడు చూడండి పిల్లలు అందరూ మంచి పొజిషన్ లో ఉన్నారు. ఇప్పుడు ఆనందం అనిపిస్తుందా? ఏమన్నా ఉంటేనా నా కొడుకునికి ఇట్లా చదివించి ఇది చేయాలని ఏమన్నా అనిపించేదా నీకు? ఇట్లా అంటారు కదా డాక్టర్, ఇంజనీర్, పోలీస్ అని, అట్లా కలలు కాలేదానివే? చిన్నోడి మీద ఈయన మీదనే డాక్టర్ కూడా చదవాలని ఉండే. నువ్వు అంత డబ్బు పెడతావు మాకు ఛార్జీలకే సరి ఇవ్వవు కానీ అని ఇల్లు అనేది అనేదా నిన్ను? అయ్యో, అయినా ఇప్పుడు డాక్టర్ తో సమానమైన చదివే చదివింటుంది, ఏం కాదు. నువ్వు మంచి మనసుతో చదివించినావు కదా, అందుకే నీ పిల్లలు మంచిగా బతుకుతారు కదా. అయినా అమ్మలు అందరు మంచోళ్ళే ఉంటారు, నేను మంచి అని చెప్పుడేంది పెద్ద అని అనుకుంటుర్రా? అనుకుంటుర్రీ. మీ పిల్లలు అల్లరి అయితే మీరు తిట్టిరా? తిట్టాను. మరి మీరు అల్లరి చేసిరుగా చిన్నప్పుడు? నన్ను కూడా తిట్టారు. నన్ను కూడా తిట్టారు, నేను కూడా తిట్టాను అంటున్నా. అట్లనేం లేదు, ఏది చేసినా మన మంచికే కదా అమ్మ వాళ్ళు చేసేది. ఏ తల్లి కూడా బిడ్డల్ని మంచి స్థానంలోకి తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తారు వాళ్ళు చేసేది. అంటే ఎవరినైనా వదులుకుంటారేమో కానీ బిడ్డల్ని అయితే వదులుకోలేరు తల్లి. అంటే వాళ్ళ లైఫ్ బిడ్డలు వచ్చేంత వరకు ఒక ఆలోచన ఉంటే కడుపులో పడినప్పటి నుంచి వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ ఆలోచనలలో మార్పు వచ్చేస్తుంది తల్లికి. నా ఎక్స్పీరియన్స్, నేను మా మదర్ని చూసినాను, మా అమ్మమ్మని చూశాను. అంటే ఒకరి మీద ఒకరి ఎఫెక్షన్స్ ఎలా ఉంటాయి అనేది. అయినా అంత అమ్మ ప్రేమ అంటే అమ్మ ప్రేమనే. ఎందుకంటే దేవుళ్ళు కూడా వాళ్ళు సృష్టి ఇచ్చింది అని, అంటే మన భారత భాగవత రామాయణ, క్రిస్టియన్, ఖురాన్ ఇవన్నీ చూస్తే కూడా ప్రతి దేవుడు కూడా ఒక అమ్మని చూసుకుని ఒక అమ్మ కడుపులోనే పుట్టారు. అక్కడెక్కడా దొరకదు కదా. అంటే అమ్మ ప్రేమ అంతది మాకు కూడా అది కావాలనే కదా వాళ్ళు కూడా
ఇదైంది. ఇప్పుడు జీసస్ చూస్తే మేరీకి పుట్టింది. ఇట్లా ప్రతిదా దేవుడికి చూడండి ఒక మదర్ ఉంటారు. అంటే అమ్మ ప్రేమని మనము ఎంత మాట్లాడుకున్నా ఎంత చెప్పుకున్నా వాళ్ళ కష్టం కానివ్వండి, వాళ్ళ ఆలోచనలు కానివ్వండి, అవి మాటలకు అందని భావన. అంతేనా? మీ అమ్మ మీ జీవితంలో ఎంత పాత్ర? మీ అమ్మతో మీకున్న ఒక ఎమోషనల్ మూమెంట్ చెప్పురే. నా పాత్ర అనే దానికన్నా నా లైఫే మా అమ్మ అనుకోవాలంటే ప్రతి క్షణం. అంటే నా అల్లరిలో కానీ దేంట్లో కూడా నన్ను అవాయిడ్ చేయలేదు. అంటే ఎంత అల్లరి చేసినా, ఏం మాట్లాడినా, తెలిసి మాట్లాడినా తెలియక మాట్లాడినా ఎప్పటికప్పుడు క్షమించి నన్ను దగ్గరకు తీసి ఈరోజు కూడా ఇప్పుడు ఆమెకి 83 years ఇప్పుడు ఉన్నారు. నేను ఏడిస్తే పిల్లలు అల్లరి ఇదైతే మా అమ్మ నాకే సపోర్ట్ చేస్తుంది. అంటే మదర్ ఎఫెక్షన్ అంత ఉంటుంది అనమాట. మీకు మమ్మీ కదా, మాకు మమ్మీ కదా. మళ్ళీ నా పిల్లల్ని నాకన్నా ఎక్కువ అమ్మనే పెంచింది. కానీ ఆ టైం వస్తే నా బిడ్డను ఏడిపిస్తారా, అంత కష్టపడుతుంది, అంత అని. ఈ టైంలో అట్ ద సేమ్ టైం మా అమ్మ నాకు ఎంత లైఫ్ ఇచ్చిందో, మా అక్క కూడా అమ్మంతా. నేను కూడా స్కూల్కి డుమ్మలు కొట్టాను. ఇప్పుడే చెప్తున్నాను కానీ అప్పుడు నేను కూడా చదివేదాన్ని కదా. అంటే ఊర్లో కదా, ఫ్రెండ్స్ అందరూ అట్లా వెళ్తే మనం కూడా బోడే బయటపడుతున్నాయి. టీచర్ లో ఉన్న చెట్లు ఎక్కుడు, దిగుడు, వాగుల్లో దిగుడు అంటే మాకేం లేదు. మరి ఇంక చుట్టూ ఉన్న పిల్లలు అదే ఆట, అదే. ఇంకా నాకు చదువు రాదనుకుంది అమ్మ, ఇంకా వేరే దగ్గర జాయిన్ చేసింది అనమాట. అందుకే హాస్టల్ వేసింది. ఇంటికాడ ఉంటే ఆటలు బాగా ఆడుతుందని తీసుకుపోయి ఏ రోజైతే స్కూల్లో జాయిన్ చేసిందో అదేమో అమ్మ. మరి మా అక్క కూడా అసలు కొట్టుకుంటూ అమ్మ చెప్తా ఉంటే చదవనని వాడని వచ్చేసిండు బాబు అని చెప్పలేదా. అంటే మా లైఫ్లో కూడా అదే జరిగింది. ఎట్లా అంటే మా అక్క నేను బడికి వెళ్ళానంటే కొట్టుకుంటూ తీసుకెళ్ళి స్కూల్లో జాయిన్ చేస్తే అక్క అటు తిరిగి రావాలి. నేను ఇక్కడ అప్పుడు స్కూల్ బిల్డింగ్లు ఎక్కడ ఉన్నాయి, అంత ఇయ్యే కదా. దీని కింద నుంచి కంచెలు తడికలు అవి కింద పోయాయి కొన్ని, ఆ కుక్కలు కొట్టి అట్లా కొట్టి అందరికెళ్ళి అక్క కన్నా ముందు వచ్చేదాన్ని. అంటే అంత ఈరోజు ఈ స్టేజ్లో నేనున్నానంటే వాళ్ళు నన్ను కొట్టి తిట్టి నా చదువు కోసం, నా భవిష్యత్తు కోసం అట్లా అన్న ఆటల్లో ఉండేసరికి ఏందో చిన్నవాళ్ళం కదా. ఇందాక అనుకున్నాం చిన్నవాళ్ళని చిన్న అల్లరిగా ఉంటాము, ఇంట్లో కూడా అల్లరిగా ఉంటాము, గడుసుకుంటాము కొంచెము. అట్లా మా అమ్మ ఎంతనో నాకు మా అక్కంత ఎమోషనల్ అనంటే మా అమ్మ. నేను అసలు డెలివరీ అయినప్పుడు బాబు ఫస్ట్ నార్మల్ అయ్యేది కానీ సడన్గా సిజరీన్ అయింది. బాబు మోషన్ ఏదో లోపల ఇదైపోయి ఎమర్జెన్సీ చేసిండ్రు. అసలు అమ్మ దానికి ఏం చెప్పను. ఆ పరిస్థితుల్లో నేను బయటికి వెళ్ళినప్పుడు కానీ అమ్మ నన్ను, నా వయసు ఎంత అప్పుడు 27-28 yearsలో బాబు పుట్టింది. అప్పుడు కూడా మా అమ్మ నన్ను పిల్లలాగా చూసినట్టే. అంటే నాకు అన్నీ A to Z అవి అట్లా అనమాట. అది నాకు మొన్న మా మమ్మీ సిక్ అయ్యారు, ఈ మధ్య హాస్పిటల్లో ఉన్నారు. అమ్మ నాకు అంత ఏజ్లో అమ్మ నన్ను అలా చూసింది. నేను మొన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు మా అమ్మని బాత్రూంలోకి తీసుకెళ్ళాల్సి వచ్చి బెడ్ మీద చేస్తున్నప్పుడు నేను అసలు అవన్నీ గుర్తొచ్చినాయి. అంటే నా జన్మ ధన్యమైందేమో అనిపించింది. అంటే అమ్మ విలువ అసలు అప్పుడు తెలిసింది. అంటే అమ్మ మనం మిస్ అయితే ఎంత పెయిన్గా ఉంటామో నాకు చేస్తున్నప్పుడు నాలో తెలియని ఇది వచ్చింది. నేను నా జాబ్ కూడా నేను లీవ్ పెట్టేసి అంతవరకు ఉన్నా. అమ్మకి అంకితం. అమ్మకి ఏమన్నా కానీ సెలవు పెట్టేసిన తర్వాత ముచ్చట ఎట్లన్నా బ్రతుకుతాం. ఉన్నా పోయినా తర్వాత విషయం అనుకున్నాం. 1 month ఉన్నాం హాస్పిటల్లో. అంటే అట్లా ఉండాలి మా అమ్మ. అదే చెప్తా పిల్లలకి, నన్ను ఎప్పుడు కాదన్నా వాళ్ళని కాదనొద్దు అని చెప్తా. వాళ్ళు మా అక్కను అమ్మనే పిలుస్తారు, మీ పిల్లలు నన్ను మమ్మీ అంటూ ఉంటారు. అందుకే దేవుడే అమ్మ ప్రేమ కోసం ఒక తల్లిని ఎంచుకొని ఆమెకి పుట్టి ఆ ప్రేమను పొందాడు. అంటే మనం అదృష్టవంతులం ఒక రకంగా. ఆడవాళ్ళుగా పుట్టామంటే అమ్మ ప్రేమని మగవాళ్ళు పొందుతారు, ఆడవాళ్ళు పొందుతారు. కానీ అమ్మ ప్రేమను పొందటమే కాదు, పంచటం కూడా దేవుడు మనకిచ్చాడు.
మనకిచ్చాడు. అది ఆ అదృష్టాన్ని మనము మనతోనే కాదు అందరికీ పంచగలిగితే మన జన్మ ధన్యమైనట్టే. నేను మా అమ్మకి ఇది చేసినప్పుడు అయితే నేను అనుకున్న, ఒకవేళ నాకు తెలుసో తెలియకో ఏ తప్పులు పొరపాట్లు చేసిన తల్లి కదా ఆమెకి చేస్తున్నాను, ఆమె కాలు పట్టుకొని క్షమించమన్నా కానీ అన్నీ దేవుడు క్షమిస్తాడేమో. దేవుడు ఎక్కడ ఉంటాడో తెలియదు, మనకి జన్మనిచ్చి మన కోసం తాపత్రపడే తల్లే మనకి దైవం. అందుకే ఇప్పుడు మీ పాప ఏం కావాలనుకుంటారు? మీకు ఒక కూతురు ఉందిగా, ఏమన్నా చెప్తారా? ఇట్లాగా అట్లాగా అది చదువు ఇది చదువు, నువ్వు ఇట్లా అవ్వాలని నేను అనుకుంటున్నా అని ఏమన్నా అంటారా? నేను ఎంతైనా నేను చదివిస్తా, మీ ఇంట్రెస్ట్ ఉంటే. నేను ఇదే కావాలి అని ఫోర్స్ చేయను వాళ్ళ మీద. నువ్వేమి మీరే బాబుకైనా మీరేం ఎంచుకుంటారో ఎంచుకోండి, దాన్ని చదివించే బాధ్యత. కాబట్టి తీసుకునేది మీకు సూట్ మీకు ఇష్టమైనది తీసుకోండి, దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి, అంతే. నా ఇష్టాన్ని బలవంతంగా నేను రుద్దును. మీ పిల్లలకి మీరు ఇష్టమైందే చేపిస్తున్నారు. చిన్న పిల్లలు అంటే నేను వాళ్ళకి అంటే నేను వాళ్ళతో పాటు వాళ్ళు ఏం చేసినా వాళ్ళ దాంట్లో నేను పార్టిసిపేట్ చేస్తానంటే. అంటే సపోజ్ వాళ్ళు ఈరోజు ఎక్కడికైనా ఏదైనా ఒక అల్లరి చేసినా, ఓ పార్టీకి వెళ్ళినా నేను వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను, వెళ్ళమని చెప్తాను. అంటే ప్రొటెక్టెడ్గా ఉంటూ నేను అలౌ చేశాను ఇప్పటివరకు. యాజ్ ఎ ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ ఉన్నాను కాబట్టి వాళ్ళతోనే ట్రావెల్ చేశాను. కానీ మోర్ లైక్ ఏ మదర్ కన్నా నేను ఒక ఫ్రెండ్గా ఉండి ఎక్స్ప్లెయిన్ చేశాను. మేబీ ఈరోజు పిల్లలు మదర్గా చెప్తే వినకపోవచ్చు. అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్కి ఒక టీచర్ ఒక స్టూడెంట్ చెప్పేటట్టు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, అలాగే అంటే నాకు తెలియకుండానే అది నాకు మౌల్డ్ అయిందా తెలియదు. మా మదర్ అలాగే ఉన్నారు, అత్తగారు అలాగే సపోర్ట్ చేశారు. సో నేను బేసికల్లీ చిన్నప్పటి నుంచి అంటే నేనున్న సిచ్యువేషన్స్ అవన్నీ కూడా చాలా పాజిటివ్గా అందరూ ఫ్లోలోనే ఉన్నాను కాబట్టి నేను అలాగే ఉన్నాను. సో నేనేం చెప్తానంటే ఒక తల్లిగా కాదు, ఒక చెల్లిగా కాదు, ఏదైనా ఒక ఆడది అన్న తర్వాత దేవుడు రూపం అది. అంటే ఎంత అదృష్టం చేసుకొని ఉంటే తప్ప ఒక ఆడదానిలో మనం పుట్టడం అనేది అసంభవం. అసలు కొందరు చెప్తారు ఎందుకు పుట్టామా అనేది, తప్పది. యాక్చువల్ మనలో ఉన్న టాలెంట్, మనలో ఉన్న హార్డ్ వర్క్, మనలో ఉన్న అన్ని రకాలుగా మనం ఏదైనా సాధించగలం. అంటే ఒక ఇల్లు చక్కదిద్దాలన్నా, ఒక ఫ్యామిలీని నుంచోపెట్టాలన్నా, ఒక టీచర్గా ఒక స్టూడెంట్ని కరెక్ట్ చేయాలన్నా, ఏదైనా సరే ఆడది లేనిది అసలు ఈ ప్రపంచమే లేదు. సో ఈరోజు మనం మదర్స్ డే కాబట్టి మాట్లాడుకుంటున్నాం, లేకపోతే ఒక ఆడది లేదు, ఏం లేదు. అంటే మనలోనే ఉంది అది. ఒక ఇల్లుని నేనేమంటానంటే మా కజిన్స్ అందరికి అదే చెప్తాను, ఏదైనా ప్రాబ్లం వస్తే నువ్వు ప్రపంచానికి ఏదో చెయ్యకు, నీ ఏరియాకి ఏం చేయకు, నీ చుట్టుపక్కల వాళ్ళకి చేయకు, నీ ఉన్న సర్కిల్, నీ ఫ్యామిలీని నువ్వు సరి చేసుకుంటే, నువ్వు కరెక్ట్గా ఉంటే వాళ్ళు బాగుతారు, వాళ్ళు అలా స్ప్రెడ్ అవుతుంది. ఆ పాజిటివ్ నేచర్ అందరికి అలా స్ప్రెడ్ అవుతుంది. సో నా స్ట్రాంగ్ ఫీలింగ్ అంటే ఒక ఆడది కనుక స్ట్రాంగ్గా ఉండి చక్కగా ఆలోచించి ధైర్యంగా ఉంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ ద ప్రపంచం అనిపిస్తుంది నాకు. సో నేను అలాగే పెంచాను పిల్లలకి, ఎప్పుడు ధైర్యంగా ఉండి. ఎమోషనల్ మూమెంట్ ఉందా? మీ అత్త, అమ్మ, కూతురు, మీకైతే మీరు అందరు నలుగురిలో ఇప్పుడు మీరు అన్నారు ఒక ఆడదాని వల్ల ఇదంతా జరుగుతుంది. అవునవును, మీ ఆడవాళ్ళు చాలా ఎమోషనల్ గా ఫీల్ అయింది. అవును. అండ్ నాకు ఎమోషనల్ అంటే నా మ్యారేజ్ అయినప్పుడు అమ్మ వదిలేసి వచ్చేసాను. తర్వాత అమ్మకి ఏంటంటే అన్న నేను ఇద్దరమే. సో మదర్ అండ్ డాడీ అండ్ ఫాదర్ వాళ్ళిద్దరే, అంటే ఎవరు లేరు ఇంకా. అన్నయ్య మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయారు. సో నేను తెచ్చుకొని పెట్టుకున్నాను మమ్మీ వాళ్ళని. నేను తెచ్చి పెట్టుకున్నాను, మంచి చెడు అంతా చూసుకునేది నేనే. ఈరోజు వాళ్ళకి ఏమైనా మంచి అయినా చెడు అయినా, అలాగే మా అత్తగారు కూడా చూసుకుంటాను. అంటే ఎంత చూసుకుంటానంటే వాళ్ళు నాకు ఎంత చేశారో ఈరోజు నేను ఒక చిన్న పాపలో చూసుకుంటా వాళ్ళని. అంటే వాళ్ళు స్నానం చేయించడం దగ్గర నుంచి అన్నీ, అంటే నాకు టైం ఉంటే వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళు స్నానానికి వెళ్తుంటే నేను చేయిస్తాను ఉండని వెళ్ళిపోతాను మా అత్తగారినైనా. సో అంత నేను వాళ్ళని, అంటే మేబీ ఇది నాకు అవకాశం, నేను చేస్తున్నాను. మా అమ్మ చెప్పేది వాళ్ళ అత్తగారికి బాగాలేనప్పుడు వాళ్ళ బ్రదర్స్ అంటే కూతురు ఎక్కడో దూరం ఉంది, కోడలు అమ్మ మాత్రం ఉంది అత్తగారి దగ్గర, అంటే గ్రాండ్ మదర్ దగ్గర. తను చాలా సేవ చేసిందంట మా గ్రాండ్ మదర్కి. సో అందరు ఏమంటారంటే ఈరోజు మా మదర్ నా దగ్గర ఉండి ఒక ముద్ద ప్రశాంతంగా తింటుందంటే అది తను చేసుకున్న పుణ్యం. అత్తగారికి అంత చేసింది కాబట్టి ఆ పుణ్యమే తనకు తోడుంది. మీరు మీ అమ్మా నాన్నలు ఎట్లా చూస్తే మీ పిల్లలు మిమ్మల్ని అలాగే చూస్తారని. సో అది నేను నాలో కూడా వచ్చేసింది అంటారు. నేను అదే ఫాలో అవుతాను, అంటే వాళ్ళని మంచి చెడు అనేసి మా ఫ్యామిలీలో ఎవరైనా సరే. నువ్వు చెప్పమ్మా, నీకు పెళ్ళయి నిన్ను మీ అమ్మ అత్తగారింటికి పంపించేటప్పుడు ఏం చెప్పింది నీకు? ఒకడు ఏం చెప్పినా వినాలా, అత్తమామకు సేవ చెయ్యాలా, అది నేను మరదలను అందరినీ చూసుకోవాలా, ఇంకేం చెప్పింది? అట్నే అత్తను మంచిగా చూసుకోవాలి, మాని మంచిగా చూసుకోవాలి, మరదల చూసుకోవాలి, ఇక అత్తకు ఎదురు మళ్ళొద్దు, మంచిగా పని చేసుకొని బతకాలమ్మా అని చెప్పేది.
ఎప్పుడన్నా ఇట్లా ఏమంటారు కొట్లాటల్లో ఇంటికి పోతుంటావా మీ అమ్మోళ్ళ ఇంటికి? మా అమ్మోళ్ళ ఇంటికి మా ఆయన ఒకసారి కొడితే పోయినా. ఏమన్నప్పుడు మీ అమ్మ పంపించేది మళ్ళీ? పంపించేది. మళ్ళీ ఇద్దరు ఇక పెద్ద ఆయన పుట్టిండు, మా బిడ్డ పుట్టింది. ఇద్దరిని ఇడిచిపెట్టి పోదా అని పోయినాం. మళ్ళా ఇసుంటి వచ్చి తీసుకొని మళ్ళీ పోయినా. పిల్లలు ఇక్కడ ఉన్నారు కదా, కోపంలో పోయినా మళ్ళీ పిల్లలు ఎదకొచ్చాను, మళ్ళీ కోపం ఎదకొచ్చింది, ఇద్దరిని తీసుకొని మళ్ళీ 3 రోజులకు వచ్చిండు, ఈయన తీసుకొని వచ్చిండు. ఇక మా అత్తమ్మకు నాకైతే ఎప్పుడు గొడవగాలి. ఆమె ఒక తల్లి లాగానే తిరిగేది నాకు. మీ అత్తమ్మ ఇక ఆమె చెప్పులు కుట్టుకుంటూ కూర్చునేది. ఇక నేను ఒక్కదాన్నే పని చేసుకునేది. 8 గంచాలు, పొద్దు 8 గంచాలు, మా 8 గంచాలు. ఇక ఒకనాడు నాకు నీ అన్నం పెడితే నాకు మిలుగకపోయేది, అట్టనే పండుకునేది. ఇక మా ఆయన కూడా ఇట్లా తిన్నవా పన్నవా అని కూడా అనకపోయేది, నన్ను అడగకపోయేది. ఇక మా పిల్లలు పెద్ద అయినాక ఈయన కొంచెం చేయి తిప్పుకుంటా అంటే ఇక ఇట్లా ఒడ్లు ఇంట్లో ఉండటాన ఇక పట్టించుకోవటం, ఒక్క పాల ఇంట్లో సామాన్లు తెచ్చుకొని ఇక ఇట్లా దారికి వచ్చి ఇట్లా పిల్లలు. నీ కూతురిని అత్తగారికి పంపించేటప్పుడు ఏం చెప్పినావు? మా బిడ్డన ఇంకా మా బిడ్డ నాకన్నా ఇంకా మా అత్త తల్లి చూసుకునేది ఆమెను కూడా. ఏం చెప్పి పంపించినావు? నువ్వు కూడా ఇట్లా చెప్పినావా? మంచిగా చూసుకోవాలమ్మా, నేను కూడా నానమ్మకి అట్ట తిరిగిను, నువ్వు కూడా అట్నే ఉండాలంటే ఇక ఆమె కూడా ఒక తల్లిలాగా చూసుకునేది. మా బిడ్డల మర్దలు చూసుకునేది. మా అల్లుడు కూడా ఇట్లా ఇంతవరకు కూడా నా బిడ్డను ఒక దెబ్బ కొట్టలే, మంచోడు ఆయన. మంచోడు, చాలా నేర్చుకోవాలి నేను ఎప్పుడు. ఎందుకంటే వాళ్ళు ఎంత సాక్రిఫైస్ చేసి ఒక సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తారు. అంటే ఇప్పుడు కొంచెం బేదొస్తే ఫైటింగ్, డైవర్స్లు అన్నీ అయిపోతున్నాయి. అంటే ఎంత సాక్రిఫైస్ చేస్తే, తను ఎన్ని కష్టాలు పడితే ఈరోజు సక్సెస్ఫుల్గా వాళ్ళ అబ్బాయిలు కూడా సక్సెస్ఫుల్ పొజిషన్లో ఉన్నారు. తను ప్రశాంతంగా ఉంది ఒక ఫ్యామిలీ అంటే తన వల్ల. మనం అలా చూసి నేర్చుకోవచ్చు యాక్చువల్గా కదా. ఇప్పుడు అసలు లేదు, అంటే తనకి ఏం లేవు, అయినా తనకి ఏంటంటే ఆ నేచర్. అంటే ఆ కాలంలో అలా ఉండే వాళ్ళందరూ అంత అణిగి మణిగి, ఇదే ఇల్లు, ఇది ప్రశాంత్ మంచిగా చూసుకోవాలి, ఇదే గుడి, మా ఇల్లే మా గుడి అనుకున్నట్టు ఉండేవాళ్ళు. నిజంగా గ్రేట్ అండి, మీరు గ్రేట్, వాళ్ళందరూ గ్రేటే. మరి మీ అమ్మల గురించి చెప్పిన, నేను మా అమ్మ గురించి చెప్పాలి కదా. మరి మా అమ్మ అంటే ఆడవాళ్ళు అంటేనే సాక్రిఫైస్, మీరు ఒప్పినా ఒప్పుకోకపోయినా ఇది నిజం. మా అమ్మ కూడా అంతే, 8వ తరగతే చదివింది ఊళ్ళో. 8వ తరగతి అంటే ఆ కాలం చదువులు చాలా. పక్కూరికి వాళ్ళ అన్న సైకిల్ మీద ఎక్కించుకొని ముగ్గురిని తీసుకుపోయి చదివించుకొని వచ్చిండు. మా అమ్మ మాకు మండల ఆఫీస్లో క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు ఫిల్ చేసే దగ్గర నుంచి మేము ఇక్కడికి వచ్చేంత వరకు మా అమ్మే చూసుకుంది. అంటే 5 రూపాయలైనా 5 రూపాయలు నా పిల్లలకైతే అని డ్వాక్రా గ్రూప్లు ఉండేటి. 15 రూపాయలు పొద్దునంతా బీడీలు చేసేది, సాయంత్రం ఒక బ్లౌజ్ కుట్టేది. రేపే ఎవరన్నా బుక్ రాసియాలి అంటే 2 గంటలకు దీపం పెట్టుకొని 15 రూపాయల కోసం బుక్ రాసేది. నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. ఏమైనా బాధలు వచ్చినా పోరాడాలంటే ఇంట్లో చాలా ఉంటాయి, ఒకసారి పట్టించుకుంటారు, ఒకసారి పట్టించుకోరు. అయినా సరే సంసారం అన్నంకి ఇట్లుంటుంది, అత్తమామలు ఇట్లుంటారు, ఆడపడుచులు ఇట్లా చేస్తారు. ఊళ్ళల్లో ఆడపిల్లలకు చిన్నప్పుడు అన్నీ నేర్పించేస్తారు. వంట బోళ్ళు, నేను బీడీలు చేసిన, నేను మిషన్ కుట్టుకున్నా, నేను వంట చేసిన, అది నేర్పించేస్తారు అమ్మలు ఎంత చూసుకున్నా అమ్మాయి అనగా నీ పని రావాలంటారు. అందుకే నేను కూడా మా అమ్మకి చెప్తున్నా, అంటే మా పిల్లలందరి తరపున మేమేమైనా పిల్లలను తప్పు చేస్తే మమ్మల్ని క్షమించండి, ఎందుకంటే అమ్మలు క్షమిస్తారు కదా. నేను కూడా మా అమ్మని అడుగుతున్నా, ఆమె అట్లా సాక్రిఫైస్ చేసింది కాబట్టి మా అన్న మంచి పొజిషన్లో ఉన్నాడు, నేను ఈడున్నా, మా తమ్ముడు మంచి పొజిషన్లో ఉన్నాడు. అంటే అమ్మలంటే సాక్రిఫైస్. తప్పులు చేస్తే క్షమించరు, చెప్పలేసుకుంటున్నాం. క్షమించేస్తారా? అమ్మలు ఎప్పుడో క్షమిస్తారు, అసలు పెట్టుకోరు కూడా, అసలు గుర్తు కూడా ఉండదు. ఏంటి అవునా అనుకుంటావు, ఎందుకలా అడుగుతుంది, ఏం చేసిందని అడుగుతుంది అనుకుంటది ఇప్పుడు మీ అమ్మ. అంతేనా? అంతే. అంటే తెలుసు కదా మనం ఏం తప్పులు చేసినామో, అందుకే చెప్పలేసుకుంటుంది వాళ్ళకి. ఇంకా అసలు అవన్నీ పట్టించుకోరు వాళ్ళు. సక్సెస్ఫుల్ పొజిషన్ లో ఉన్నారా, బాగుందా, ఒక ముద్ద సాయంత్రం ఒక ముద్ద ఇంటికి వచ్చిన తర్వాత తిందా, బానే ఉందా, ఆరోగ్యంగా ఉందా, చాలు. అది మనము అమ్మతనము మనకి ఎప్పుడైతే వచ్చిందో ఆ పేషెన్సీ, ఆ ఫీల్ అనేది అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు చూడండి, చాలా పెయిన్స్ మనం డెలివరీ టైంలో అసలు చాలా పెయిన్గా ఫీల్ అవుతాము. అంటే 9 months మోస్తున్నప్పుడు కూడా మనకు తెలియకుండా మన బాడీలో ఎన్నో చేంజెస్, అదంతా ఒక ఎత్తు అయితే డెలివరీ టైంలో ఎంత పెయిన్ ఫీల్ అవుతాము. ఒక్క క్షణము, ఆ క్షణంలో అది సృష్టి అంతే. అలా బిడ్డ వచ్చేసి ఆ క్షణంలో ఈ పెయిన్ అంతా మర్చిపోతాం. ప్రపంచం అంతా అసలు ఏంటి అంటే ఏదో సాధించాం, ఎవరెస్ట్ ఎక్కినాం, ఎవరెస్ట్ తెలీదు మనకి అప్పుడు. కానీ అసలు అంటే ఆ తల్లితనము ఎప్పుడైతే మన ఇందులో వచ్చేసిందో అప్పటి నుంచే మన వలన బిడ్డ వలన కలిగే బాధని తల్లికి అసలు గుర్తుండదు.
మర్చిపోతుంది. ఆ బిడ్డని చూసిన వెంటనే ఆ బాధ మర్చిపోతుంది. సో అంత పెద్ద బాధని మర్చిపోయారు. మనం తప్పులు చేస్తే వాళ్ళు ఈజీగా మర్చిపోతారని అమ్మ చెప్తుంది ఇండైరెక్ట్ గా. నిజమేనా? సరే, మేము కూడా తప్పులు చేయమంటే మేము తెలిసి తెలుగు చేస్తాం. మీరు కూడా పిల్లలప్పుడు తప్పులు చేసిరుగా, ఇప్పుడు మేము పిల్లలం కాబట్టి మేము క్షమించమని కోరుతాం. మీరు క్షమించారంటే అందరినీ క్షమించినట్టే, మీరు అందరికి అమ్మనేగా. అంతేనా? మీరు ముగ్గురు క్షమించేసిరా మీ పిల్లల్ని తుప్పిచ్చి ఇప్పటి నుంచి మళ్ళీ కొత్తగా. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. మళ్ళీ ఒకసారి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు మీ ముగ్గురికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీ మదర్ కి, నీకు కూడా, అందరికి హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళ అమ్మలైన ఇంకొక అమ్మకి హ్యాపీ మదర్స్ డే చెప్తారు. అమ్మ అంటే అంతే, ఏం చెప్పలేము. ఇంత ఎంతసేపు మాట్లాడిన అమ్మ గురించి ఇంకా వస్తూనే ఉంటాయి. మీరు కూడా యాడ్ చేసుకుంటారు కదా, అవును మా అమ్మ ఇట్లా చేసింది, మా అమ్మ అట్లా చేసిందని యాడ్ చేసుకున్నాడు కాదు, అమ్మని మంచిగా చూసుకోండి. సరేనా? ఉంటా మరి. టాటా.